మనసిచ్చి చూడు పార్ట్ 1 కంటిన్యూషన్ పార్ట్ 2. కళ్ళు తిరిగి గౌతమ్ మీద పడిన సమీరాను చూసి అందరూ కంగారు పడ్డారు. కానీ గౌతంలో మాత్రం ఎలాంటి భావం లేదు. కాసేపటికి తేరుకుంది. జరగాల్సిన తంతు పూర్తయింది. మాంగళ్యధారణం జరిగే సమయానికి సమీరాకి చాలా ఏడుపు వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుంది. అంతా పూర్తయిన తరువాత పెద్దల ఆశీర్వాదాలు జరిగాయి. కొత్త పెళ్లి కూతురికి ఉండాల్సిన కళ తనలో అసలు లేదు. గుండెల్లోని బాధ కళ్ళల్లో తెలుస్తుంది. ఇంత బాధలో తనకి అసలైన ఓదార్పు అంటే ఉమాగారు. సమీరాను కూతురులాగా చూసుకోవాలని ఆమె ఆశ. కొడుకు ఇలా చేశాడు మొదట్లో ఆమెకి తెలియదు. తెలిసి ఉంటే ఏ తల్లి ఒప్పుకునేది కాదు కదా. ప్రతాప్ వర్మ కళ్ళల్లో కొంచెం సంతోషం కనిపిస్తుంది. తన కొడుకు పెళ్లి కళ్ళారా చూసినందుకు. అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. గౌతమ్ అసలు తనని మనిషిలాగా కూడా గుర్తించడం లేదు. గౌతమ్ సమీరాను నీ గదిలోకి తీసుకొని వెళ్ళు అని చెప్పడంతో ఒక లుక్ ఇచ్చి తను గదిలోకి వెళ్ళిపోయాడు. గౌతమ్ గదిలోకి వెళ్ళిన సమీరాను చూసి చాలా కోపం తెచ్చుకున్నాడు. సమీర తలుపు గడిపెట్టి తన లగేజ్ అంతా సర్దుతూ ఉంది. ఆ కోపిష్టికి కోపం ఎక్కువ అవుతూ ఉంది. సమీరా అని గట్టిగా అరిచాడు. చెప్పండి అనింది చాలా సింపుల్గా. నువ్వు నేను కలిసి ఉండడం జరగని పని. తెలిసి కూడా ఏం చేస్తున్నావు నువ్వు అసలు అని అరిచాడు. సమీర కూడా చాలా కోపం వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏమైనా మీతో వస్తాను అన్నానా? నన్ను ఏదో మీరు ఉద్ధరించేలా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందు ఏ అమ్మాయికి చెప్పని మాటలు చెప్పారు. ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేది తన భర్తతో కుటుంబంతో సంతోషంగా ఉండడానికి కానీ ఇలా రోజు కుమలడానికి కాదు అండి. కనీసం మీరు ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటి సడన్గా నా లైఫ్లోకి వచ్చి రూల్స్ పాస్ చేస్తున్నారు. అసలు మీ ఉద్దేశం ఏమిటో నాకైతే అర్థం కావటం లేదు. మామయ్య గారిని గురించి ఆలోచించి ఒక ఆడపిల్ల లైఫ్ నాశనం చేయాలని అనుకుంటున్నారు. అసలు మీరు మనిషేనా? సమీర అంటూ చేయి ఎత్తాడు కొట్టడానికి. ఎందుకు ఆపేశారు? పర్వాలేదు కొట్టండి. నా మనసే వించేశారు. దెబ్బలు ఒక లెక్క అనింది తను బాధగా. గౌతమ్ చూడు సమీర, నువ్వు ఎప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడావు. చాలా కంట్రోల్లో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టకు. నువ్వు నేను ఎప్పటికీ కలిసి ఉండడం జరగని పని. ఒకే గదిలో ఉన్నా కూడా ఈ పని నీది, నా పని నాది. సమీర అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడం? నన్ను బాధ పెట్టడానికా? గౌతమ్ ఎందుకో నువ్వే ఆలోచించుకో. నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్తున్నాను. సమీర కొంచెం కూడా మనస్సాక్షి లేని మనిషి మీరు. చీ అంటూ ఏడుస్తుంది. గౌతమ్ వెళ్ళిపోయాడు బయటికి. గౌతమ్ వెళ్ళడం గమనించిన ఉమాగారు సమీరా దగ్గరికి వచ్చి కోడల్ని తృప్తిగా చూసుకున్నారు. సమీర ఇలా రా తల్లి, నీతో మాట్లాడాలి. చెప్పండి అత్తయ్య. గౌతమ్కి కొంచెం కోపం ఎక్కువ తల్లి. సమీర మనసులో కొంచెం కాదు అత్తయ్య, చాలా చాలా ఎక్కువ. ఆ కోపాన్ని అర్థం చేసుకుంటే అతని ప్రేమను ఎవరూ తట్టుకోలేరు. కానీ అత్తయ్య, నేను ఏం చేశాను అని నాతో ర్యాష్గా బిహేవ్ చేయడం? సమీర మీకు ఎవరికీ తెలియని ఒక విషయం చెప్పనా? చెప్పండి అత్తయ్య. గౌతమ్ చాలా చాలా మంచివాడు తల్లి. కానీ చెప్పండి అత్తయ్య. ఏంటి? గౌతమ్కి అక్క కూడా ఉంది. తను చేసిన పనికి అమ్మాయిలు అంటేనే అసహ్యం, విరక్తి ఏర్పరచుకున్నాడు. ఏమైంది అత్తయ్య? నా కూతురు పేరు స్వప్న, చాలా మంచిది. కానీ కాలేజీలో ఎవరినో ప్రేమించింది. పెళ్ళి కూడా చేసుకుంది. కానీ ఆ పెళ్లి విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. స్వప్నకి మీ మామయ్య గారు ఒక మంచి సంబంధం తెచ్చారు. ఆ వచ్చిన అబ్బాయి ఎవరో కాదు, స్వప్న సీనియర్ అబ్బాయి. స్వప్నకి ఆల్రెడీ అనిల్ అనే అబ్బాయితో పెళ్లి జరిగింది అని మేము వాళ్ళని మోసం చేసినట్టు మాట్లాడి వెళ్ళిపోయారు. అప్పుడు కానీ విషయం ఇంట్లో ఎవరికీ తెలియలేదు. ఆ బాధతో అప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చింది.
ఇల్లంతా బోసిపోయింది. అప్పటి నుంచి గౌతమ్కి ఆడవాళ్ళు అంటేనే అందరిలో పరువు తీసేవాళ్ళు అన్న ఒక బలమైన భావన కలిగింది. మీ మామయ్య గారికి ప్రమాదం కూడా మొన్న కారులో వస్తూ ఉంటే స్వప్న చేసిన పని గుర్తుకు వచ్చి డ్రైవింగ్లోనే గుండెపోటు వచ్చేసింది. అప్పుడు ఆయన చివరి కోరికగా మీ పెళ్ళి చేయాల్సి వచ్చింది. ఇది అంతా విన్న సమీర మనసు కొంచెం బాధపడింది. కానీ అందరూ అలా ఎందుకు ఉంటారు? ఈ మనిషిని మార్చుకోవాలి అంటే ఈయన దారిలోనే వెళ్ళాలి అని బలంగా అనుకుంది. మీరు ఏం బాధపడకండి అత్తయ్య. ఆయన నన్ను ఏం అన్నా కూడా నేను ఆయన్ని అర్థం చేసుకుంటాను. చాలా సంతోషం తల్లి. తినేసి కాసేపు రెస్ట్ తీసుకో సమీర. రాత్రికి ముహూర్తం బాగుంది అన్నారు పంతులు గారు. ముహూర్తం ఏంటి అత్తయ్య? ముహూర్తం ఎందుకు ఉంటుంది తల్లి? రాత్రి మీ శోభనానికి. అత్తయ్య ప్లీజ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అలా అనకూడదు తల్లి అని చెప్పేసి వెళ్ళిపోయింది. నిజానికి ప్రతాప్ గారికి గుండెపోటు వచ్చింది. కొన్ని దెబ్బలు తగిలాయి. కానీ కొడుకు పెళ్లి కోసం అలా నటిస్తూ ఉన్నారు. దానికి డాక్టర్ సపోర్ట్ కూడా. ఉమాగారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సమీరాకి చాలా భయంగా ఉంది. కాసేపటికి అలాగే నిద్రపోయింది. అప్పుడు వచ్చాడు మన హీరో. బాగా అలిసిపోవడం వల్ల బెడ్ మీద పడుకోగానే అయ్యగారికి నిద్ర పట్టేసింది. నిద్రలోనే అయ్యగారు విన్యాసాలు మామూలుగా లేవు. డోర్ తట్టిన శబ్దానికి అప్పుడే మెలకువ వచ్చింది సమీరాకి. పక్కన చూస్తే హీరో గారు సమీరా మీద హ్యాండ్ వేసుకొని ఉన్నాడు. ఫుల్ షాక్ తను. వెంటనే లేపడానికి ప్రయత్నం చేసింది. కానీ ఏం లాభం? ఇంకా ఉంది. పార్ట్ 3లో కలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.